నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకారావు. ఈరోజు కౌన్సిల్ సమావేశంలో నారా లోకేష్ గారు చాలా సీరియస్ అయ్యారు. బొత్స గారు అంటే లోకేష్ అంటే ఏంటి, ఈ పార్టీ అంటే కూటమి అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పేసి లోకేష్ గారు అన్నారు. అంటే అక్కడ ఏం జరిగింది అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే వైసీపీకి సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా 2 తీర్మానాలను పెట్టారు. ముందు ఎవరికైనా ఒకటే ఉంటుంది. మరి అంటే మీ మీద, మీ మాటల మీద, మీ నాయకుల మీద మీకే ఒక క్లారిటీ లేదు, మీ మధ్య ఒక సమన్వయం లేదు, మీరు ఎలా వచ్చి మాట్లాడతారు అని ఒక క్వశ్చన్ రేస్ చేశారు. ఆ విషయంలోనే కాదు, హెరిటేజ్కి సంబంధించి నెయ్యి ప్యాకెట్ అని చెప్పి చీజ్ ప్యాకెట్ని చూపిస్తూ, అంటే వెనకాతలు ఇస్తున్న వాళ్ళకు కూడా ఇది చీజ్ బయట దొరికేస్తామని కూడా చూసుకోకుండా ఇవ్వడాన్ని ఇక్కడ బొత్స గారిని అవమానించే విధంగా వైసీపీ వాళ్ళు ప్రవర్తించారు అనేది కూడా ఒక టాక్ నడుస్తుంది. సో అసలు ఏం జరుగుతుంది, బొత్స గారి చుట్టూ ఈ రాజకీయం ఏంటి తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే సార్. అంటే ఇప్పుడు నారా లోకేష్ గారు బొత్స గారికి చెక్ పెట్టారని ఒక వార్త వచ్చింది. ఎందుకు అంటే ఈ 2వ రోజు కూడా ఎమ్మెల్సీలు వాళ్ళ వాదన ఏంటి, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఇందాపూర్కి వీళ్ళు టెండర్లు కట్టబెట్టారు, హెరిటేజ్ సంస్థకి అక్కడ నుండి అన్ని కొనుగోళ్లు చేసుకుంటున్నారు, ఇక్కడ నుండి అక్కడికి పంపించి దాని ద్వారా టీటీడీకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి వాళ్ళు ఇందాపూర్ని కూడా ఈరోజు సభలో తీసుకొచ్చిన నేపథ్యం ఉంది. అంటే నిజంగా చంద్రబాబు నాయుడు గారు దోచుకునే ప్రయత్నం చేస్తున్నారా అనే ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ సభలోనూ మాట్లాడి బయట ప్రెస్ మీట్లు పెడుతుంటుంటాయి. ఏంటి అంటే ఈయన మాట్లాడుతున్న మాటల్లో ఎంతవరకు వాస్తవం ఉంది? ఈరోజు కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు 2 వాయిదా తీర్మానాలు ఇచ్చారంట. అవును సార్. ఇప్పుడు వాయిదా తీర్మానం మామూలుగా పార్టీకి ఒకటి ఇస్తారు, ఒకటే. కానీ మరి వైసీపీలో 2 వర్గాలు ఉన్నాయా? అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వాళ్ళ శాసన మండలి పక్షం చీలిక దిశగా వెళుతోందా? అక్కడ బొత్స వర్గం, లేళ్ల పిరెడ్డి వర్గంగా అది చీలిపోయిందా? 2 వాయిదా తీర్మానాలు ఇవ్వటం ఏంటమ్మా? అపోజిషన్లో చాలా పార్టీలు మనం చూసాం. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు వాయిదా తీర్మానాలు 2 చూద్దాం. ఒకే సబ్జెక్ట్ మీద ఒక వాయిదా తీర్మానం, అందుకే ఆయన తిరస్కరించాడు. ఒకటేమో కల్తీ నెయ్యి మీద ఇచ్చారంట, ఒకటేమో ఈ ఇందాపూర్ మీద ఇచ్చారంట. అసలు ఈ ఇందాపూర్ గోలేంటి? ఇందాపూర్ అదే మహారాష్ట్ర పూణే దగ్గర ఉన్నటువంటి ఒక ప్రైవేట్ డైరీ. వాళ్ళు టెండర్లలో పాల్గొన్నారు, వాళ్ళకి ఇచ్చారు. గతంలో ఎప్పుడో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందాపూర్కి ఇచ్చారు, మళ్ళా ఇప్పుడు ఇందాపూర్కి ఇస్తున్నారు. 2014-19లో ఇదే ఇందాపూర్ 300కి ఇచ్చింది, ఇప్పుడు 650కి ఎట్టేస్తారు. ఆ రేటుకి ఈ రేటుకి పోలుస్తారు. అప్పుడు ఆవు పాలు రేట్ ఎంత? అప్పుడు నెయ్యి 22 రూపాయలు. అప్పుడు నెయ్యి బయట ఎంత ఉంది? బయట మార్కెట్లో నెయ్యి 350కి దొరుకుతోంది, కాబట్టి వాళ్ళు అప్పుడు 300కి వేసుకున్నారు. అప్పుడు ఆవు పాలు లీటర్ 17 రూపాయలు ఎంతో ఉంది. ఇప్పుడు ఆవు పాలు రేట్ ఎంత ఉంది? 42 రూపాయలు. ఇప్పుడు నెయ్యి బయట మార్కెట్ రేట్ ఎంత ఉంది? 650 నుంచి 800 ఉంది. వీళ్ళు 650కి టెండర్ వేశారు, వీళ్ళకి ఇచ్చారు. అంటే ఇప్పుడు ఆ మాత్రం జనం కంపేర్ చేసుకోరా? మీరు ఏది చెబితే అది జనం నమ్ముతారనా? ఇప్పుడు చంద్రబాబు అంట ఆయన కంపెనీలకి, ఆయన సొంత కంపెనీలకి ప్రభుత్వం డబ్బంతా దోచిపెడుతున్నాడంట. హెరిటేజ్కి ఇచ్చారా? ఇప్పుడు కాంట్రాక్ట్ ఆ టెండర్లో హెరిటేజ్ పాల్గొందా? అంటే ఇండైరెక్ట్ గా పాల్గొంది అనేది కదా వైసీపీ వాళ్ళు చెప్తుంది. హెరిటేజ్ నుండి ఇందాపూర్ వాళ్ళు కొంటే ఆ ఇందాపూర్ వాళ్ళ దగ్గర నుండి టీటీడీకి వస్తుంది. ట్రయాంగిల్. హెరిటేజ్ వాళ్ళు దానిపైన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని? మా ఉత్పత్తులు ఇందాపూర్కి అమ్మాం, ఓకే, ఇందాపూర్ ఉత్పత్తులను మేము కొంటాం, కొని మేము మార్కెట్ చేసుకుంటాం. వీళ్ళు ఏ అయితే చేయటం లేదో ఆ వస్తువులను ఇందాపూర్ దగ్గర కొని మేము మార్కెట్ చేసుకుంటాం. మీరనేది ఏంటి? హెరిటేజ్ నెయ్యి ఇందాపూర్ పేరు మీద తిరుపతిలో కొనిపిస్తున్నాడని చూపిస్తాండి ఎంఓయు. వాళ్ళు ఛాలెంజ్ చేస్తున్నారు. ఎవరు? హెరిటేజ్. దానిపైన రేపు మాపు కోర్టులో కేసు వేస్తారు. ఓకే, పరువు నష్టం కేసు వేస్తారు. దాన్ని ఎదుర్కోవాల్సింది ఎవరు? మరి భూమన ఎదుర్కొంటాడా, బొత్స ఎదుర్కొంటాడా? నిన్న పాపం బొత్స అని మరి బకరా చేశారు. అంత పెద్ద ఆయన, అంత సీనియర్ మోస్ట్ పార్లమెంటేరియన్, లోక్సభలో చేశాడు, అసెంబ్లీలో చేశాడు, మంత్రిగా చేశాడు, సీఎం కావాల్సినాడు పాపం.
అట్లాంటి వాడికి చీజ్ ప్యాకెట్ ఇచ్చి చేతికి నెయ్యి అని చెప్పారు. ఆయన తెలియక చూసుకోక ఇదిగో హెరిటేజ్ నెయ్యి అని చీజ్ పాపం ఆయన ఇట్లా కూడా చూడలేదు, నెయ్యి ప్యాకెట్ ఇవ్వరా అని అడుగుతున్నారు, ఇచ్చారు, పాపం చూపించాడు. అంటే అంటే ఎవరిని బకరా చేస్తున్నారు? ఇప్పుడు బొత్స అని చేశారంటే ఓకే, జనాన్ని బకరా చేస్తారా? తెలుసుగా వాళ్ళకన్నీ. ఇప్పుడు మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు కంపేర్ చేయండి. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆయన కంపెనీలకు ఎంత దోచిపెట్టాడు, చంద్రబాబు 17 ఏళ్ళు సీఎంగా ఉంటూ ఆయన కంపెనీలకు ఏమన్నా చేశాడా? ఒకసారి ప్రజల్లో చర్చ పెట్టండి. నీ 5 ఏళ్ళు సీఎంగా ఉన్నప్పుడు నువ్వు నీ బినామీ కంపెనీలు తీసేయి, నీ సాక్షి పేపర్కి ఎంత యాడ్స్ ఇచ్చావు, ఏబిఎన్కి ఎంత యాడ్స్ ఇచ్చావు? ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన యాడ్స్ ఎంతో తెలుసమ్మా? 25 లక్షలు. 5 ఏళ్లకి ఇచ్చింది 25 లక్షలు. కానీ అదే మరి సాక్షి ఛానల్, సాక్షి పేపర్కి ఎంత ఇచ్చారు? 600 కోట్లు. ఎవరు సాక్షి ఎండి? భారతి గారు. అంటే నీ భార్య ఎండిగా ఉన్నటువంటి పేపర్కి లేకపోతే ఛానల్కి 600 కోట్లు దోచిపెట్టి నువ్వు అసలు ఏ విధంగా నువ్వు ఇందాపూర్ అంటావు? అంటే సిమెంట్ది కూడా ఈరోజు బయటకు వచ్చింది కదా సార్, మొన్న భారతీయ సిమెంట్స్కి సంబంధించి అంతకంటే విలువలు ఉన్న వాటికి దేనికి టెండర్లకి ఇవ్వలేదు, వీళ్ళకి మాత్రమే ఉన్న దాని మీద ఇంకా ఎక్స్ట్రా వేసి. అంటే 165 కోట్లు. ఎవరు తిన్నది ఇదంతా? ఎవరు దాని సిఎండి? భారతీ సిమెంట్స్, భారతీ మేడం దానికి సిఎండిగా ఉంటూ ఇవాళ ఆయన ఎవరు అరెస్ట్ కూడా అయ్యాడు అవును. వేరే కేసులో. ఏది ఆ మద్యం కుంభకోణంలో ఎవరు ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడు? బాలాజీ గోయిందప్ప. అంటే హెరిటేజ్ ఫైనాన్స్ డైరెక్టర్ అరెస్ట్ అయ్యాడా ఎప్పుడన్నా, ఎక్కడన్నా? ఎన్నేళ్ల నుంచి ఈ హెరిటేజ్ వ్యాపారం చేస్తుంది? 34 ఏళ్లుగా వాళ్ళు చేస్తున్న వ్యాపారంలో ఒక్క లోపం మీరు చూపించగలరా? అరే ఏదో రకంగా హెరిటేజ్ని టార్గెట్ చేయాలి, హెరిటేజ్ షేర్లు పెరగకుండా చేయాలి, దాన్ని నష్టం చేయాలి అన్న ఒక్క దుష్ట తలంపు తప్ప మనకి ఇందులో ఏముంది అసలు? అసలు ఇప్పుడు భువనేశ్వరి మేడం వాళ్ళ నాన్న సీఎంగా చేశాడు, ఆమె భర్త సీఎంగా చేశాడు. ఎప్పుడన్నా ఎన్టీ రామారావు హయాంలో 7 ఏళ్ళు ముఖ్యమంత్రికి ఎన్టీ రామారావు ఉన్నాడు, ఆయన బిడ్డలకు ₹1 మేలు చేశాడా? చివరికి ఎన్టీ రామారావు తన కారు పెట్రోల్ తను కొట్టించుకునేవాడు. ముఖ్యమంత్రిగా ఉంటూ ₹1 జీతం తీసుకుని తన కారు పెట్రోల్ కూడా తను కొట్టించుకున్నాడు. అంబాసిడర్ ఆయన సొంత వెహికల్ వెళ్ళేవాడు, ప్రభుత్వ వెహికల్ వాడేవాడు కాదు, ఆయన సొంత డ్రైవర్. లక్ష్మణ్ ఎవరో ఉంటారు. అంటే ఇప్పుడు ఎవరు ఇవాళ ఇక్కడ ప్రజల్లో ఆ మాత్రం చర్చ సాగదా? ఎందుకు సాగదు సార్? చంద్రబాబు లేకపోతే ఆయన అసలు హెరిటేజ్కి ఏమన్నా భూములు ఇచ్చాడా ప్రభుత్వంలో? మరి నువ్వు జగన్మోహన్ రెడ్డి ఇవాళ సరస్వతి పవర్లో ఎంత అటవీ భూమి ఉందమ్మా? సరస్వతి పవర్ నీళ్ళేంటి? నిన్నగాక మొన్న నువ్వు ముఖ్యమంత్రిగా ఉంటూ నీ సిమెంట్ ఫ్యాక్టరీకి కృష్ణా నది నీళ్లు ఎంత తీసుకున్నావు? 2 టీఎంసీలు తీసుకుని ఇంకా పైపెచ్చు నువ్వు వీళ్ళని కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటాడు. ఏది కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఎవరు దోచిపెట్టారు? వాళ్ళ కంపెనీలకి, వాళ్ళ సంస్థలకి, వాళ్ళ ప్రజల కళ్ళ ముందు లేవా? కేసులు ఎవరి మీద ఉన్నాయి? ఇప్పుడు సిబిఐ 11 కేసులు అదేగా, అదే క్విడ్ ప్రోకో. నిమ్మగడ్డ ప్రసాద్కి ఏమో వాన్పిక్ భూములు ఇచ్చావు 28,000 ఎకరాలు, ఆయనేమో సాక్షి కంపెనీలో 950 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆయన జైలుకి వెళ్ళాడు, నువ్వు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఆ సాక్షి పేపరు బిల్డింగ్స్ ఎవరి? మీయా? అరే ₹1 నీ సంపాదన లేకుండా, నీ పెట్టుబడి లేకుండా లక్షల కోట్ల పరిశ్రమలు పెట్టావే నువ్వు. ఇవాళ ఎన్టీఆర్ కుమార్తెని లేకపోతే చంద్రబాబు భార్యని వాళ్ళ యొక్క కంపెనీని నువ్వు వేలెత్తి చూపగలవా? ఏ రకంగా వీళ్ళు దీన్ని అడ్డం పెట్టుకుని శాసన మండలిలో ఈ సినిమా చేస్తున్నారమ్మా? అంటే వీళ్ళ వీళ్ళు తవ్వుకుంటున్నారు. అనవసరంగా ఈ చర్చ ప్రజల్లోకి పంపడం ద్వారా బొత్స సత్యనారాయణ లేకపోతే వాళ్ళ ఎమ్మెల్సీలు జగన్కి మేలు చేస్తున్నారా, కీడు చేస్తున్నారా? అది వాళ్ళకే తెలియాలి. ఈ చర్చ ఇంకా ఎంతకాలం కొనసాగితే ఆ పార్టీకి అంతా పతనం. థ్యాంక్ యూ సో మచ్ సార్.